కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. వై ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ టర్బులెంట్? భారత స్టాక్ మార్కెట్లు ఎందుకు అతలాకుతలమవుతున్నాయి? హెచ్చు తగ్గులు, వొలటాలిటీ దాటి టర్బులెన్స్ అంటారు. అంటే గందరగోళంలో ఉన్నాయి స్టాక్ మార్కెట్లు. ఏదో ఒక రోజు కాస్తంత మెరుగ్గా ఉంటే ఉండవచ్చేమో, కానీ ఇటీవల కాలంలో చూస్తే భారీ పతనం. స్టాక్ మార్కెట్లో రెండు పదాలు మనం వింటాం, బులిష్, బేరిష్ అని. బులిష్ అంటే స్టాక్ మార్కెట్ బాగా పాజిటివ్గా ఉన్నప్పుడు, షేర్ల విలువలు బాగా పెరుగుతున్న టైంను స్టాక్ మార్కెట్ పరిభాషలో బుల్ రన్ అంటారు. సో సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 30 కంపెనీల ఎవరేజ్ వాల్యూను తీసి ఆ కంపెనీలను ఎవరీ 6 monthsకి ఒకసారి మారుస్తూ ఉంటారు, చేంజ్ చేస్తూ ఉంటారు. సో సెన్సెక్స్ ఇది ఎవరేజ్ హెల్త్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ను తెలియజేస్తూ ఉంటుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ, ఈ ఇండిసెస్ చూడండి మీరు ఎలా గందరగోళానికి గురవుతున్నాయి. ఒక సుడిగుండం వస్తే, అలలు తన్నుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకు మరి స్టాక్ మార్కెట్స్లో ఈ అల్లకల్లోల పరిస్థితి? దీనికి మరీ ముఖ్యంగా 2024లో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వేర్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ కంప్లీట్గా బులిష్ ట్రెండ్ అంటారే. 2024 సంవత్సరంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగింది. $5 trillion. మన ఎకానమీ $5 trillion కాలే, కానీ మన స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే $5 trillion చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ షేర్. 1,00,000 షేర్లుండి ప్రతి షేర్ విలువ ₹100 ఉంటే అది దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹1,00,00,000 అంటారు. అంటే షేర్ల విలువను మారుతున్న కొద్దీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో మార్పు వస్తుంటుంది. అందుకే మనం పత్రికల్లో చూస్తుంటాం, ఆవిరైన 1,00,000 కోట్ల సంపద, ఆవిరైన 50,000 కోట్ల సంపద అంటారు. ఆవిరవడం అంటే సంపద కరిగిపోదు. స్టాక్ మార్కెట్ సంపద వేరు, రియల్ సంపద వేరు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆస్తులు భూముల రూపంలో, ఇళ్ళ రూపంలో, బంగారం రూపంలో ఉంటే అవి రాత్రి ఆవిరి కావు. కానీ స్టాక్ మార్కెట్ సంపద ఆవిరయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ షేర్ల విలువ భారీగా మారుతూ హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈ 2025 సంవత్సరంలోనే, క్యాలెండర్ ఇయర్లోనే, అంటే 2 నెలలు అయింది, ఇప్పటికీ భారత స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $50 బిలియన్ తగ్గింది. అంటే సుమారు $5,000 కోట్ల తగ్గింది. ఇంత భారీగా తగ్గాయి. ఇందులో మరి ఎందుకు ఇంత భారీగా 2025 ఉంది అంటే 2024 ప్రపంచంలో అనేక దేశాల స్టాక్ మార్కెట్ల పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వేర్ వెరీ వెరీ అట్రాక్టివ్. మనం వీఆర్ వెరీ బులిష్. ఈవెన్ డెవలప్డ్ ఎకానమీస్లో స్టాక్ మార్కెట్ల పర్ఫార్మెన్స్ కన్నా కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ బెటర్ పర్ఫార్మ్ చేశాయి 2024లో. కానీ 2025 is a very bad year. Bad year for rupee, bad year for gold prices, bad year for stock markets, bad year for economic growth also. అన్నిటికీ బ్యాడ్ ఇయరే 2025 ఎంటర్ అయింది. భారీగా పడిపోతున్నాయి. దీనికి కారణాలను ఏంటివి అనుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పే కారణం కూడా చూద్దాం. ఫైనాన్స్ మినిస్టర్ ఇటీవల దీన్ని ఒక పాజిటివ్గా చూశారు. హాఫ్ గ్లాస్ ఫుల్, హాఫ్ ఎంప్టీ అంటారే. అందులో మన ఫైనాన్స్ మినిస్టర్ చాలా ప్రత్యేకత కలిగిన మినిస్టర్. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటే నేను తమిళ్ బ్రాహ్మణ్ను, మేము ఉల్లిపాయలు తినము అంటారు. సో అలాగే స్టాక్ మార్కెట్లు ఇంత గందరగోళంగా ఉన్నాయి, ఇంత బేరిష్గా ఉన్నాయి, ఇంత టర్బులెంట్గా ఉన్నాయి
అని అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నారంటే అది చాలా పాజిటివ్ ట్రెండ్. భారతదేశ ఎకానమీ అంత బాగా ఉండడం వల్ల భారత స్టాక్ మార్కెట్లు అంత మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి కనుక ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, అంటే భారీగా రేటు పెరిగాయి కనుక లాభాలు బుక్ చేస్తున్నారు అంటూ మాట్లాడుతుంది ఫైనాన్స్ మినిస్టర్. సో మరి ఏది నిజం? ఇది కొంతవరకు నిజం, కాదని కూడా నేను అనడం లేదు. ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది డెఫినెట్గా. పీక్స్ షేర్ విలువలు బాగా పెరుగుతున్నప్పుడు అనివార్యంగా మీకు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది, కాదని అనరు. కానీ ఎంత ప్రాఫిట్ బుకింగ్ ఉన్నా ఈ స్థాయిలో స్టాక్ మార్కెట్స్ ఎందుకు పతనం అవుతున్నాయి? ఇది కేవలం ప్రాఫిట్ బుకింగేనా, లేదా వరల్డ్ ఎకానమీలో, దేశీయ ఎకానమీలో వచ్చేటువంటి పరిణామాల ప్రభావం లేదా అనేదే క్వశ్చన్. ఈ వివరాలు చెప్పే ముందు అసలు స్టాక్ మార్కెట్ ఎంత దెబ్బతిన్నది కూడా చూద్దాం. ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ చివరన భారతదేశ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అయిన సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ, నేను ఇంతకుముందు చెప్పాను సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి అని, ఈ రెండు కూడా పీక్లో ఉండేవి, అంటే హైయెస్ట్ లెవెల్లో ఉండేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్య కాలంలో కంపేర్ చేస్తే అంటే ఒక నియర్లీ 5 month పీరియడ్లో 11 to 12% పడిపోయాయి. అంటే మీరు సెన్సెక్స్లో కనుక ఒక 1 lakh పెట్టుంటే మీకు ఇప్పుడు 88,000 90,000 మించి రావు. అంటే మీకు ఉన్న డబ్బులు కూడా పోతాయి సెప్టెంబర్లో కనుక పెట్టుంటే. అంతకు మొదటి నుంచి పెట్టున్న వాళ్ళకి ఏం కాదు, కానీ ఈ మధ్య పెట్టిన వాళ్ళైతే పెద్ద లాస్. 11 to 2% ఈ మీకు సెన్సెక్స్ నిఫ్టీ సెప్టెంబర్ చివరి పీక్తో పోలిస్తే ఇప్పుడు పడిపోయాయి. అందులో కొన్ని మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటారు, అంటే అంత పెద్ద పెద్ద ఇప్పుడు మీకు అదాని, రిలయన్స్ ఇలాంటి పెద్ద సెన్సెక్స్ కంపెనీలు కాక మిడిల్ లెవెల్ అండ్ స్మాల్ లెవెల్ కంపెనీస్ యొక్క వాల్యూస్ను బట్టి ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఉంటుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే మరీ ఇంకా ఎక్కువ తగ్గింది, 17.5 to 18% పడిపోయింది. అందులో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అయితే 30 to 40% పడిపోయినాయి. అందులో కనుక పెట్టుబడి పెట్టి ఉంటే నువ్వు ₹1,00,000 పెట్టుంటే ఇప్పుడు 60,000 70,000 కూడా రావు, ఆ పరిస్థితికి వచ్చేసింది. మరి ఇంత భారీగా ఎందుకు పతనం అయ్యాయి? దీనికి కారణం ఏంటి అంటే భారతదేశ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున విదేశీ ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ వల్నరబుల్ టు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పైన ఆధారపడమే చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఇవి బటర్ఫ్లై క్యాపిటల్, సీతాకోక చిలుక పెట్టుబడులు అంటారు, లేదా ఫుట్ లూజ్ క్యాపిటల్, కాళ్ళు నిలవని పెట్టుబడులు అంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు. అలాగే ఇప్పుడు ఎగిరిపోతున్నారు. ఎలా ఎగిరిపోతున్నారో మామూలుగా కాదు. మీకు సెప్టెంబర్ 2024 చివరన స్టాక్ మార్కెట్ వాల్యూస్ పీక్లో ఉన్నాయని చెప్పాను కదా, ఆ సెప్టెంబర్ చివరితో పోలిస్తే ఇప్పటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఈ విదేశీ పెట్టుబడులు $15 billion వెళ్ళిపోయాయి. అంటే $1,500 కోట్ల మేరకు వెళ్ళిపోయాయి. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1,32,000 కోట్ల విలువైన పెట్టుబడులు రివర్స్ వెళ్ళిపోయాయి. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ వదిలేసి వెళ్ళిపోయాయి. ఒక్క 2025లోనే $10 billion వెళ్ళిపోయాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది, అతలాకుతలమవుతుంది. స్టాక్ మార్కెట్ వాల్యూ రీత్యా చూస్తే, మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు 2025లోనే $50 billion సంపద ఆవిరైపోయింది. పత్రికల భాషలో చెప్పాలంటే $5,000 కోట్ల మార్కెట్ క్యాప్ పడిపోయింది. సో ఇలా భారీ ఎత్తున పడిపోవటానికి కారణం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీనికి కారణం ఏంటి? దీనికి కారణము డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ కారణం, అనుమానమే లేదు. ఎందుకు కారణం డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానము, డాలర్ను స్ట్రెంథన్ చేసేటువంటి విధానం మనం చూస్తున్నాం. అందుకే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 88కి పడిపోయింది ఈ మధ్య.
ఎందుకు బ్రిక్స్ అనే దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలు డాలర్ మీదనే మనం ఇంతగా ఆధారపడడమా, ఇంకేదన్నా ప్రత్యామ్నాయం లేదా అని కాస్త చర్చించారు. రష్యా లాంటి దేశం మీద అసలు డాలర్ను పక్కకు పెట్టి మనము మన దేశీయ కరెన్సీలోనే ఎందుకు ట్రేడ్ చేసుకోకూడదు అని కూడా చర్చ పెట్టింది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా పైన ఫారిన్ ఎక్స్చేంజ్ సెటిల్మెంట్స్ పైన ఆంక్షలు పెట్టింది అమెరికా. అంటే తన డాలర్లను అమ్ముకోలేదు, డాలర్లను సంపాదించలేదు. అందుకొరకు రష్యా డాలర్కి ఆల్టర్నేటివ్ కావాలి అని వాదించింది. ఇది గమనించిన డొనాల్డ్ ట్రంప్ బెదిరించాడు. బ్రిక్స్ కనుక డాలర్ కాక మరోవైపు చూస్తే 100% టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు. అలాగే రెసిప్రోకల్ టారిఫ్స్ అని అన్ని దేశాలపైన సుంకాలు విధిస్తున్నాడు. తాజాగా మరోసారి మోడీ అమెరికా వెళ్ళొచ్చాక కూడా ఇండియాను హెచ్చరించాడు. భారీగా టారిఫ్ విధించడం వల్ల గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటోంది, గ్లోబల్ ఎకానమీ చాలా టర్బులెంట్గా ఉంది. ఎప్పుడైనా ఈ జియో ఎకనామిక్స్ కానీ జియో పాలిటిక్స్ కానీ టర్బులెంట్గా ఉంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ తమ మాతృదేశానికి వెళ్ళిపోతాయి. మీకు ఇప్పుడు సింపుల్, మనము ఉదాహరణకు మనం కర్ఫ్యూ విధించే పరిస్థితి వచ్చింది, వీధుల్లో అల్లర్లు జరుగుతున్నాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే పరుగుని ఇంటికి వచ్చేస్తాం. ఎందుకంటే ఇంటికి వస్తే సేఫ్ అని. ఎందుకంటే అక్కడే అంతకుముందు మనం ఎక్కడ ఉండొచ్చు, ఓ సినిమాలు ఉండొచ్చు, ఓ రెస్టారెంట్లు ఉండొచ్చు, ఓ మాల్లో ఉండొచ్చు. కానీ మీరంటే హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో అనుభవం లేదు, కానీ మేము చూసాం కర్ఫ్యూ విధించబోతున్నారు 5:30కి అని మొదలైతే అందరు టక్ ఇంటికి వచ్చేస్తారు. మరి ఎందుకు వస్తారు ఇంటికి? ఆ ఫ్రెండ్ ఇంటికి పోయినాడు రిటర్న్ వస్తాడు, మన ఫ్రెండ్ ఇంట్లో ఉండలేడు కదా. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్ కూడా తమ హోమ్ నేషన్కి వచ్చేస్తారు. ఫారిన్ ఇన్వెస్టర్లు అందరికీ హోమ్ నేషన్ ఏది? ఒక రకంగా డాలరే. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మొత్తం డాలర్ రూపంలోనే ఉంటుంది కనుక ఫారిన్ సర్ప్లస్, ఏ దేశ ఫారిన్ సర్ప్లస్ అయినా అత్యధికంగా డాలర్ రూపంలో ఉంటుంది. అందువల్ల డాలర్లు వెనక్కిపోతాయి. దాంతోపాటు ఈ అమెరికా ఫస్ట్ విధానము, ఈ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి టారిఫ్ విధానం వల్ల అమెరికన్ ప్రభుత్వ బాండ్ల విలువ కూడా పెరిగింది. ఆ ప్రభుత్వ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. దాంతోపాటు ట్రంప్ ఎప్పుడు ఏమి చేస్తాడో తెలియక, ఏ కంట్రీ మీద ఎప్పుడు మీద పడతాడో తెలియదు, ఏ కంట్రీ ఎకానమీని ఎలా దెబ్బతీస్తాడో తెలియదు. ఈ గందరగోళం ఎందుకు? మనం ఈ అన్సర్టన్ పీరియడ్లో ప్రశాంతంగా సేఫ్గా ఉండడం మంచిది కదా అని మన స్టాక్ మార్కెట్ను వదిలేసి ఫారిన్ ఇన్వెస్టర్స్ అమెరికాకు వెళ్ళిపోతున్నారు. ఇది ప్రధానమైనటువంటి కారణము మన స్టాక్ మార్కెట్ పతనమయ్యటానికి. ఎందుకంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజర్ గణనీయంగా పెరిగింది. అయితే దీనివల్ల ఎవరు నష్టపోతారు? అందరూ నష్టపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో మిడిల్ క్లాస్ పెట్టుబడులు పెట్టడం గణనీయంగా పెరిగింది. దీన్నే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అనే ప్లాన్, అంటే ఎవ్రీ మంత్ నీవు ఎంతో కొంత స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటూ పోవచ్చు. అది మ్యూచువల్ ఫండ్ అంటే నువ్వు ఫలానా స్టాక్లో పెట్టుబడి పెట్టవు, నువ్వు ఫలానా మ్యూచువల్ ఫండ్లో పెడితే మనలాంటి మంది అందరి డబ్బులు తీసుకొని వాళ్ళు రకరకాల షేర్లలో పెడతారు. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయలేరు అనుకున్న వారు ఈ మధ్య కాలంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో అందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఒక్కసారి పెట్టుబడి పెట్టకుండా తమ శాలరీలో గతంలో రికరింగ్ డిపాజిట్ అని ఆర్డీలో వేసేవారు, పోస్టల్ రికరింగ్ డిపాజిట్ అని ఉండేది. ప్రతి నెల కొంత డబ్బులు అల్లేసారు. కానీ సమస్య ఏమొచ్చిందంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ, ఆ వచ్చిన దానిపైన ఇన్కమ్ ట్యాక్స్. అందువల్ల ప్రభుత్వమే తన విధానాల ద్వారా ప్రజల్ని సేఫ్గా ఉండే బ్యాంక్ డిపాజిట్ల వైపు నుంచి ప్రమాదకరమైన స్టాక్ మార్కెట్ల వైపు తరుముతున్నాయి. అందుకే మిడిల్ క్లాస్ కూడా పెద్ద సంఖ్యలో స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. మీకు ఉదాహరణకు ఇటీవల కాలంలో చూస్తే గణనీయంగా పెరిగింది. 24,000 crore మంత్లీ ఇండియన్స్ ఆర్ ఇన్వెస్టింగ్. ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, మనకున్న మంత్లీ ఆదాయంలో కొంత ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. అలా మంత్లీ 24,000 crores ఇటీవల కాలంతో పోలిస్తే మోర్ దెన్ డబుల్ అయింది. ఇలా అంటే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఉండే టెండెన్సీస్ వల్ల పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్, ఇండియన్ మిడిల్ క్లాసు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.
ఇండియన్ మిడిల్ క్లాస్ ప్రయోజనాలకు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ స్టాక్ మార్కెట్ స్టెబిలిటీ అనేది చాలా చాలా కీలకం. దీనికి అయితే ఫారిన్ ఇన్వెస్టర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ ట్రంప్ విధానాలు ఒక కారణమైతే మన ఇండియన్ ఎకానమీ కూడా వీక్ ఇండికేటర్స్ ఉండడం కూడా కారణం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సడన్గా బయటికి వెళ్ళారు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు, సడన్గా గందరగోళం, వీధుల్లో అల్లర్లు, గొడవలు అవుతున్నాయి, కాల్పులు జరుగుతున్నాయి, కర్ఫ్యూ విధించబోతున్నారు. మీరు ఏం చేస్తారు? ఆ ఇల్లు కనుక ఒక 4 బెడ్రూమ్లు ఇల్లు, చాలా కంఫర్టబుల్ ఉంది, మీరు ఫ్యామిలీతో వెళ్ళారు, వాళ్ళిద్దరే ఉంటారు, మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఏమంటారు? ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కంఫర్టబుల్ ఉంది, మాకేం డిస్టర్బెన్స్ కాదు, మీకు సెపరేట్ బెడ్రూమ్ ఉంది, మాకేమీ డిస్టర్బ్ చేయరు, మీరు హాయిగా ఉండండి, రేపు మార్నింగ్ వెళ్ళండి, ఎందుకు టెన్షన్ అంటారు. అంటే మీరు ఎక్కడికైతే వెళ్ళారో హోస్ట్ కనుక ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉంటే మనం అక్కడే ఉంటాం. లేదు, అతనికి ఒకటే సింగిల్ రూమ్ ఉంది, అందులో భార్య, భర్త, పిల్లలు, ఒక మదర్ కూడా ఉంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏదో ఒకటి, ఎంత కష్టమైన ఇంటికి వెళ్ళిపోతాం, పాపం మనం రాత్రి ఇక్కడ ఉంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని మనం వెళ్ళిపోతాం. అంటే మనము ఎవరి ఇంట్లో హోస్ట్గా ఉన్నామో అక్కడున్న సిచ్యువేషన్ బట్టి కూడా మనం వెంటనే వెళ్ళిపోవడమా, మనం ఉండడమా అనేది డిసైడ్ అవుతుంది. సిమిలర్లీ ఈజ్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లోకి వచ్చే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మన ఎకానమీ ఇది హోస్ట్, వాడు గెస్ట్. హోస్ట్ ఎకానమీ బాగుందనుకోండి, చూద్దాం, అమెరికాకి వెళ్ళిపోవడం ఎందుకు, ఇక్కడే ఉందామేమో, ఇక్కడే లాభం వస్తుందేమో అని. కానీ మన ఎకానమీ కూడా వీక్ ఉంది. మీరు చూడండి, ఎకనామిక్ గ్రోత్ చాలా మందకొడిగా ఉంది, 5%, 6% రేంజ్లోనే ఉంది. ట్రేడ్ డెఫిసిట్ రికార్డు స్థాయిలో ఉంది. మీకు ఎక్స్పోర్ట్స్ ట్రంప్ విధానాల వల్ల దెబ్బతింటున్నాయి, ఇంపోర్ట్స్ ఏమో పెరుగుతున్నాయి. మీకు మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ గ్రోత్ రేట్ కూడా చాలా నామినల్గా ఉంది. మీ యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్షన్ మాత్రం రిలేటివ్లీ బెటర్గా ఉంది. మిగతా అన్నీ కూడా దెబ్బతిని ఉన్నాయి. రూపాయి విలువ 88కి పడిపోయింది. సో మీరు యూ లుక్ ఎట్ ఎనీ ఎకనామిక్ ఇండికేటర్, గవర్నమెంట్ ఫిగర్స్ ప్రకారం కూడా బాగాలేదు కనుక వెంటనే ఇండియన్ ఎకానమీలు ఉంటే ఇంకా ఎక్కువ నష్టపోతాం. ఒకవైపు ట్రంప్ తండ్రికొస్తున్నాడు, ఇక్కడేమో పరిస్థితి బాగాలేదు, అందువల్ల వెళ్ళిపోదాం అనే ధోరణి పెరుగుతుంది. అందువల్ల డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ ఒక కారణము, డెఫినెట్గా ట్రంప్ విధానాలు ఒక కారణము. ఈ రెండే ముఖ్య కారణాలు కాదని ఎవరు అనడం లేదు. కానీ ఈ విధానాలతో పాటు ఇండియన్ ఎకానమీలో ఉన్న నెగిటివ్ సిగ్నల్స్ కూడా మన స్టాక్ మార్కెట్ పైన ప్రభావాన్ని చూపుతున్నాయి.